హాయ్ అందరికీ. ఒక్కసారి మనం కోరిక చెప్పి 11 ప్రదక్షిణాలు చేస్తే ఆ కోరిక నెరవేరుతుందన్న నమ్మకం ఉన్న దేవాలయం చిలుకూరి బాలాజీ టెంపుల్. ఈరోజు మనం విజిట్ చేస్తున్న టెంపుల్ అదే. ఈ టెంపుల్ యొక్క హిస్టరీ తెలుసుకోవాలంటే కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటేశ్వర స్వామి చిలుకూరులో ఒక భక్తుని కోసం స్వయంగా బాలాజీగా వెలిశారు. పూర్వం ప్రతి సంవత్సరం తిరుపతికి కాలినడకన వెళ్ళే వ్యక్తి వృద్ధాప్యం కారణంగా వెళ్ళలేక బాధపడుతున్నాడు. అప్పుడు స్వామివారు కలలో కనిపించి, నువ్వు బాధపడకు, నా కోసం అంత దూరం రానవసరం లేదు, నేను ఇక్కడే దగ్గరలో ఉన్న అడవిలో ఉన్నాను అని చెప్పారు. అతను వెంటనే నిద్రలోంచి మేల్కొని అడవిలో వెతకగా ఒక పుట్టలో స్వామివారి విగ్రహం కనిపించింది. అప్పటి నుంచి అక్కడ పూజలు చేయడం స్టార్ట్ చేశారు. ఈ ఆలయంలో భక్తులు తమ కోరిక నెరవేరాలని 11 ప్రదక్షిణాలు చేసి, కోరిక తీరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేసి మొక్కు చెల్లించుకుంటారు. బట్ కొన్ని రీజన్స్ వల్ల ఇప్పుడు చేంజ్ చేయడం జరిగింది. కోరిక నెరవేరడానికి ఒక ప్రదక్షిణం, కోరిక తీరిన తర్వాత 11 ప్రదక్షిణాలు చేయాలి. వీక్ డేస్లో అయితే గుడి లోపల, వీకెండ్స్లో అయితే గుడి బయట చేయాల్సి ఉంటుంది. ఎవరికైతే వీసా ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళు ఈ టెంపుల్ని దర్శిస్తే వాళ్ళకి ఉన్న వీసా ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. సో ఇక్కడ బాలాజీ స్వామిని వీసా గార్డ్ అని కూడా అంటారు. ఈ టెంపుల్లో నాకు మెయిన్ నచ్చిన విషయం ఏంటంటే ఎలాంటి విఐపి దర్శనాలు లేవు. ఎవరైనా సరే క్యూలో నిలబడి స్వామివారిని దర్శించుకోవాల్సిందే. సుమారు 500 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ దేవాలయంలో హుండీ అనేది లేదు. హుండీ లేని దేవాలయం మన చిలుకూరి బాలాజీ టెంపుల్. లోపల గుడిలో ఫోన్ అలౌ లేదు. ఇక్కడ పూజారి స్వామివారి గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక మంచి డివోషనల్ మోడ్లోకి తీసుకొని వెళ్తారు. జై శ్రీ బాలాజీ. మేము టెంపుల్కి సాటర్డే వెళ్ళాం. సో మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత కూడా చూడండి క్యూ ఎంత ఉందో. ఓకే, ఉంటాను. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.